స్నూపీ స్నూపీ రే రే దాని తల మీద చేస్తే కరిచి చంపేస్తుంది. వెళ్ళి పని చూసుకో. స్నూపీ కమాన్ కమాన్. తప్పు తప్పు కాదు. నువ్వెవరు? వెంకటేష్ అంటే నీ అంతరాత్మని. ఎవరైతే నాకేంటి? అమ్మాయి స్నానం చేస్తుంటే చూడటం తప్పు కదా? కాదు, ఎందుకంటే ఆ అమ్మాయి నిన్ను చూడట్లేదు కాబట్టి. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు. పిచ్చి ప్రసాద్, నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడ చూస్తున్నావు? దూరంగా ఉన్న బిల్డింగ్ ని చూస్తున్నావు. మధ్యలో ఆ అమ్మాయి అడ్డం వచ్చింది అంతే. లేదు, నేను ఆ అమ్మాయినే చూస్తున్నాను. చూడు, టాప్ టు బాటం చూడు, కానీ నిన్నెవరు చూడకుండా చూసుకో. అది ఇంపార్టెంట్. వస్తా. హాయ్ స్నూపీ. ఈ విషయం ఎవరితో చెప్పకే, ఓకే? స్నూపీ, ఓ అయ్యో వద్దు, సేమి హెల్ప్ హెల్ప్. అక్కడ కాదు, అయ్యో స్నూపీ, అక్కడ కాదమ్మా, హెల్ప్ హెల్ప్ అమ్మా. అయ్యో స్నూపీ, స్నూపీ వద్దు రే, అక్కడ కాదు. అయ్యో స్నూపీ. నా స్నూపీ ఏం చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంతంత పళ్ళున్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్లా? ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు, ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ, చూసావా నేను చెప్పింది ఇప్పుడు నమ్ముతావా? వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో దాని తప్ప. అయ్యో పాపం. ఏ స్నూపీ. ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కాదు, వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఓ, ఎంత మంచి కుక్కు. ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ, ఐ లవ్ యూ స్నూపీ. ఐ టు లవ్ యూ స్నూపీ. మళ్ళీ ఏంటమ్మా ఊరి చివరి కట్టారు ఇల్లు, ఒక ఆటో కూడా రావట్లేదు. అవి రావండి, మనమే వెళ్ళాలి. ఇంత డబ్బున్న 2 ఆటోలు కొని ఇంట్లో పెట్టుకుంటే నష్టం ఏంటి? సార్ ఏంటి? అమ్మాయి గారు ఉన్నారు కారులో. నేను ఆవిడ ఒళ్ళో కూర్చోట్లేదమ్మా, ఖాళీ సీట్లో కూర్చుంటున్నాను. పద. అమ్మాయి గారు పోనీ. ఎక్కడికి? షాపింగ్కి. ఏం కొనాలి? పర్సనల్ ఐటమ్స్. అవే ఏంటని? కట్ డ్రాయర్లో కొనాలి. ఉన్నవే 2, ఒకటి ఉతికారేసాను, ఇంకోటి నిన్న కుక్క చింపేసింది. అంటే
బాలు కొంచెం కారు ఆపుతావా? కూరగాయలు కొనుక్కొస్తానమ్మా. రా వెళ్దాం. అక్కడ కడ్రాయిలు ఉంటాయా? ఉంటాయండి. నేను విఐపి జాకీ అలాంటి పెద్ద కంపెనీలు తప్ప మామూలు వాడను. అవి ఉంటాయా అని. ఏమో సార్, వేసుకునే అలవాటు ఉంటే మీకు తెలియాలి, మాకేం తెలుస్తుంది? అంటే నీకేం కాలేదు. మలిశ్రీ డోంట్ వరీ, విల్ డూ అవర్ బెస్ట్. నమస్తే సార్. ఆ ట్రక్ నంబర్ చూసావా? లేదు సార్. మీకెవరి మీద అయినా అనుమానం ఉందా? లేదు. రామ్మోహన్ రావు గారు, జరిగింది యాక్సిడెంట్ కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. నా మాట విని ఓసారి ఆ భవానీ శంకర్ గారితో కూర్చుని అన్ని విషయాలు సెటిల్ చేసుకోండి. లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. మరి నేను వస్తాను. సరేనండి. పోనీ ఆయన అన్నట్టు మనం ఒకసారి మాట్లాడితే. వాడితో మాట్లాడండి. అసలు వాడి మొహం చూస్తేనే మహాపాపం. దరిద్రుడు. మళ్ళీ జ్యూస్ కలిపి అక్కడ పెట్టాను, తాగేసి పడుకో. నేను ఇంటికెళ్ళి క్యారేజ్ పంపిస్తాను. మల్లీశ్వరి టాబ్లెట్ అక్కడ పెట్టు. డాక్టర్ ఇప్పుడే వేసుకోమన్నారు. కాసేపు ఆగి వేసుకుంటాను. లేట్ అయితే నీరసం వస్తుంది. నన్ను విసిగించుకున్నాను. నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా? తిట్టడానికైనా ఓపిక ఉండాలి కదా. వేసుకున్నానుగా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు. ప్రసాదు, సారీ, ఇందాకేదో కోపంలో. పర్లేదు. ఫ్రెండ్స్? ఈరోజు గవర్నమెంట్ హాలిడే ఇవ్వాలి. ఏ? ఎప్పుడు నువ్వు తిడితే నేను సారీ చెప్తాను, కానీ ఫస్ట్ టైం నువ్వు తిట్టి నువ్వే సారీ చెప్పావు, అందుకు. మల్లీశ్వరి, భవానీ శంకర్ ఎవరు?